జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని రాఘవాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 261A 3 గుంటల భూ వివాదాన్ని పరిష్కరించుకుందామని శ్రీపాద మధు అన్నారు. ఈ మేరకు శ్రీపాద శ్రీధర్తో సరైన అవగాహన లేక మనస్పర్ధలు ఏర్పడ్డాయని తెలిపారు. హద్దులను ఏర్పాటు చేసుకుని పెద్ద మనుషుల సమక్షంలో శ్రీధర్ తన బాబాయ్ అయిన శ్రీపాద మధుకు క్షమాపణలు తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య భూ వివాదం సద్దుమణిగింది. శ్రీపాద శ్రీధర్ అనే నేను యాక్చువల్ ఈ ల్యాండ్ హద్దులు తెలియనందువల్ల మన ఎంపీఓ మధుసూదన్ గారి మీద కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్లో. అది నేను వాపస్ తీసుకుంటాను. అండ్ మీడియా సమక్షంగా శ్రీపాద మధుసూదన్ రండి బాబాయ్ రండి 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 ఏం కాదు రండి, ఆయనకి నేను క్షమాపణ చెప్తున్నాను. కానీ పెద్ద మనుషులు వచ్చి అందరూ హద్దులు చూపించడం జరిగింది. ఇంకా అది కొలత బాకీ ఉంది. దాని ప్రకారంగా మేము చేస్తాం. మళ్ళీ యాక్చువల్ మాది క్రాస్ ఉంది అని మాకు హద్దులో చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది. కానీ ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చి ఈ హద్దులు ఏంటి అనేది చూపించారు. దాని ప్రకారంగా ముందు ఇంకా వెళ్తాము. అట్లానే ఆ హద్దులు అనేది పాటిస్తాం. పెద్ద మనుషులు చెప్పిన హద్దులు పాటిస్తాం. యాక్చువల్ అప్పుడు నాకు తెలియక ఆరోపణ చేసినాను. కానీ పెద్ద మనుషులు వచ్చి కరెక్ట్ చేసిన దాని ప్రకారంగానే తన జాబ్కి ఎటువంటిది రాకూడదని ఒక పేపర్, ఆ పేపర్ ఏది, తన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి తన జాబ్కి ఎటువంటి ప్రాబ్లం రావద్దని ఇది మీడియా సమక్షంగా ఆయనకు పేపర్ ఇస్తున్నాను. దీనితో మా ఇద్దరి మధ్యన ఏం విభేదాలు లేదు అనేది చెప్పడానికి రాసిస్తున్నాను. కానీ ఇది ఐదారు ఊరు వాళ్ళకి కానీ ఎవరికి ఇందులో సంబంధం లేదు. ఇది మా ఇద్దరి మధ్యన ఏర్పడిన అపోహ మేమిద్దరమే క్లియర్ చేసుకున్నాము. పెద్ద మనుషులు ఉన్నారు, పెద్ద మనుషుల వల్ల ఇస్తున్నాను, వాళ్ళ సమక్షంలో ఇస్తున్నాను. సరేనా? ఇందులో ఎటువంటిది లేదు. మిగతావి మా అదే రాస్తుంది. ఎంపీఓ మధు గారు వారి ఉద్యోగానికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఉద్యోగానికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము యాక్చువల్ పెద్ద మనుషులను పిలిచి మాట్లాడినాం. అందులో ఎటువంటి కబ్జా లేదు. కాకపోతే హద్దులు అటు ఇటు అయినాయి. దానివల్ల మిస్అండర్స్టాండింగ్ అయింది. ఆ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేశారు పెద్దవాళ్ళు. ఇది మా ఎంపీఓ మధు బాబాయ్కి నేను హృదయపూర్వకంగా రాసిస్తున్నా.